వాళ్ళు మేము పోషించలేకపోతున్నాం. ఒకవైపు పని జరుగుతుంది, మరోవైపు పోరాటం జరుగుతుంది. అటువంటి సమయంలో యూదుల మధ్య ఇంటర్నల్గా రోజు రోజుకు సమస్యలు గూడు కట్టుకుంటూ ఉన్నాయి. ఆ సమస్యలు ఎప్పటి వరకు వాళ్ళు బయటికి తీసుకురాలేదు, కానీ ఇక తట్టుకోలేక వాళ్ళు వచ్చి నెహెమ్యాతో చెప్పుకున్నారు. సహోదరి సహోదరులు, నీ జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు, వాటిని నువ్వు తట్టుకోలేనప్పుడు, భరించలేనప్పుడు ఖచ్చితంగా తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించగలిగిన ప్రభుతో చెప్పు. వాళ్ళు అదే చేశారు. అప్పటిదాకా భరించారు. ఇక వాళ్ళకి అనిపించింది ఏమిటంటే, మా వల్ల కాదు, సమస్యలను పరిష్కరించడానికి దేవుడు నెహెమ్యాను పంపించాడుగా, ఆ సమస్యను తనకు తెలియచేస్తే పరిష్కరిస్తాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, నెహెమ్యా దగ్గరకు వచ్చి వారికున్న సమస్యను చెప్పుకుంటున్నారు. మాకు ఆహారం కరువైంది. 2, మా కుటుంబం పెద్దది. 3, ఆహారం కోసం, మాకున్న ఆర్థిక ఇబ్బందుల కోసం మా బిడ్డలను మేము కొదువు పెట్టాల్సి వచ్చింది. ఉన్నటువంటి కరువును బట్టి, ఉన్నటువంటి అప్పులను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, కుటుంబంలో తలెత్తుతున్న అవసరాలు తీర్చుకోవడానికి ఎటువంటి దీనస్థితికి ఆనాడు ఉన్నటువంటి యూదులు వచ్చారయ్యా అంటే, కొడుకుల్ని దాసులుగా అప్పగించేశారు, కూతురులను కూడా దాసులుగా అప్పగించేశారు. రోజు రోజుకు అప్పులు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. వారికి ఉన్న కష్టాన్ని ఆసరా తీసుకొని, వారికి ఉన్న అవసరాన్ని ఆసరాగా తీసుకొని, అక్కడ ఉన్నటువంటి కొంతమంది లోభి అంటే ధనాపేక్ష కలిగిన వాళ్ళు, వీరికి ఉన్న అవసరాన్ని ఆసరాగా తీసుకొని వడ్డీకి వీళ్ళు అప్పు ఇస్తూ వచ్చారు. అలా అప్పు ఇస్తూ ఆ వడ్డీ భారభరితంగా మారిపోయినప్పుడు అది తీర్చుకోలేక, తమ బిడ్డలను విడిపించుకోలేక ఆనాడు ఉన్నటువంటి ఆ యూదులు తల్లడిల్లిపోతున్నారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? శక్తికి మించి కోరికలు, శక్తికి మించి ఆశలు, ఫలితంగా అప్పులు తీర్చుకోలేక తిప్పలు పడేటటువంటి వారు మన మధ్య ఉన్నారా? జాగ్రత్త. అక్కడ వాళ్ళకున్నటువంటి పరిస్థితి ఏమిటయ్యా అంటే, ఒకవైపు పన్నులు కట్టలేకపోతున్నారు, మరోవైపు కుటుంబాన్ని పోషించలేకపోతున్నారు. ఫలితంగా వారు అప్పుల పాలయ్యారు. రెండోది వచ్చి ప్రభువు సెలవిచ్చాడు, నా మాట ప్రకారం మీరు జీవించినట్లయితే, నా నిబంధనలను, నా కట్టడలను మీరు అనుసరించినట్లయితే మీరు అప్పు ఇచ్చేవారిగా ఉంటారే